ఓ పావుగంటలో డిన్నర్ ప్రారంభమవుతుంది. ఈలోగా ఎవరైనా పాడితే వినాలని ఉంది అన్నాడు సుందర్. మంచి ఐడియా. నాకింతవరకు ఆ ఆలోచన రాలేదు. రమేష్ ఉత్సాహంగా, మాధవి గారు, మీరు బాగా పాడతారు కదూ! కాలేజీలో మీరు గాయనిగా చాలా బహుమతులు తెచ్చుకున్నారు అన్నాడు. ఈరోజు మీ భార్య చేత పాడించాలి. నా పాట తర్వాత. కొత్త పెళ్లి కూతురు కదా! ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదేమో. ఏం షర్మిల, ఆవిడ ఏమంటుందో విన్నావు కదూ! ఓ చిన్న పాట పాడేసేయ్. ఒక్క పాటకు ఆవిడ చేత 10 పాటలు పాడించుకోవచ్చు మనం. జబర్దస్తిగా రమేష్ ఓరగా చూశాడు భార్యకేసి. షర్మిల బోలెడంత సిగ్గుపడిపోయింది. అబ్బే, నాకు పాడటం రాదు అంది షర్మిల. భర్తకి వినిపించనంత మెల్లగా. ఈ కాలంలోనూ పెళ్ళికూతుర్లు ఇంతగా సిగ్గుపడిపోతున్నప్పుడు మేము 10 సంవత్సరాల నుండి పరిచయస్తుల్లా మెలిగాం. అందర్లా పెళ్ళికూతుర్లా లేదు. 10 సంవత్సరాల నుండి కాపురం చేస్తున్న పెళ్ళంలా ఉంది అని బుగ్గలు నొక్కుకోవడమే. అంటే పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోయాయన్నమాట. మరో ఒకామె భుజం పొడించింది. పాడండి మాధవిగారు. మా ఆవిడ చేత మరోసారి ఎప్పుడైనా పాడిస్తాను. అబ్బే, ఆవిడ ఇప్పుడు పాడాలి. పాటల కార్యక్రమం త్వరగా ముగించాలి. ఆత్మారాముడు ఆవురావురుమంటున్నాడు. రమేష్ పెళ్లి పార్టీ జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని ఉదయం నుండి నేనేం తినలేదు. కడుపు ఖాళీగా పెట్టుకొని వచ్చాను. ఒక భోజనప్రియుడు అన్నాడు చొక్క పైకెత్తి లంబోదరాన్ని ప్రదర్శిస్తూ. విష్ణుశ్వరుడు ఎక్కడో భూలోకంలో మానవ ఆకారంలో పుట్టాడని విన్నాను. ఇక్కడే జన్మనెత్తాడని ఇప్పుడు తెలిసింది. ఆడవాళ్ల గుంపులో నవ్వులు చెలరేగాయి. కాని నడుముకు నాగభరాన్ని, తొండాన్ని మర్చిపోయి వచ్చాడు. ఏమిటో ఆ నవ్వులు, మాకు కాస్త పంచండి. ప్రస్తుతానికి ఆ నవ్వులతో కడుపు నింపుకుంటాం. అసలు సంగతి తెలియని లంబోదరుడు నవ్వుతూ అడిగాడు. ఆడవాళ్ళింకా నవ్వులు మొదలుపెట్టారు. మాధవిగారు, ఒక పాట. ఉహుం, ఇవాళ నేను పాడలేను. మల్లిక్గారు, మీ భార్యకి పాటలు రావా? శాస్త్రీయ సంగీతం వచ్చు. ఈ కాలం పాటలు రావు. శాస్త్రీయ సంగీతం ఏ కాలం వారైనా అలరించగలరు. ఇంతసేపు మాధవిగారి వెంటపడ్డాం. మీ మిసెస్‌కు వస్తుందని తెలియదు. సుందర్ ఉత్సాహంతో అన్నాడు. గాబరా పడిపోయింది త్రిపుర. అబ్బే, ఇంతమందిలో నేనెప్పుడూ పాడలేదు. అయితే మీరొక్కరు గదిలో కూర్చొని పాడండి. మేము అవతల గదిలో ఉండి వింటాం. ఉహుం, శృతి లేకుండా పాడటం అస్సలు రాదు. వీణ మీద పాడగలరా? మా ఇంట్లో వీణ ఉంది రమేష్ అన్నాడు. త్రిపుర పర్మిషన్ కోసం చూడలేదు. క్షణంలో చిన్న వేదిక తయారైపోయింది. వీణ తెచ్చి అక్కడుంచాడు నౌకర్. వాళ్ళ చేత మళ్ళీ మళ్ళీ అడిగించుకోవడం సభ్యత కాదు. పద, ఒక పాట పాడులే. మల్లిక్ మెల్లగా త్రిపుర భుజం తట్టాడు. ఇంట్లో అమ్మతో కలిసి సాధన చేసుకోవడం, ఒకరిద్దరు శ్రోతల ముందు పాడటం తప్ప ఇద్దరు శ్రోతల ముందు పాడే సందర్భం ఎప్పుడూ రాలేదు త్రిపురకు. ఒక్క నిమిషం భయం వేసింది, పాడగలనా అని. కాని వెంటనే ధైర్యం తెచ్చుకుంది. పాట మీద లగ్నం చెయ్యగలిగితే ఎందరున్నా భయం వేయదు. రాగసుధా రసపాయము చేసి రంజిల్లవే ఓ మనసా, ఆందోళిక రాగంలో పాడింది. సూది పడితే వినిపించేనంత నిశ్శబ్దంతో త్రిపుర గానం అమృతవర్షిణిలా సాగింది. శాస్త్రీయ సంగీతమంటే నాకెంతో బోరో, కానీ త్రిపుర సుందరి గారు పాడుతుంటే చాలా మధురంగా అనిపించింది. శాస్త్రీయ సంగీతమంటే ఇష్టం ఏర్పడేలా ఉంది ఆమె స్వరం.
ఒకాయన ప్రశంసించాడు. సంగీతం, సౌందర్యం మూర్తిభవించిన స్త్రీని భార్యగా పొందడం నిన్ను మరోసారి అభినందిస్తున్నాను. నాకెందుకో నువ్వంటే ఈర్ష్య కలుగుతుంది. సుందర్ త్రిపుర వంక తన్మయంగా చూస్తూ అన్నాడు. త్రిపుర, మాధురి గారిని ఒకసారి మా ఇంటికి తీసుకురావాలి. మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం. ఆవిడకు కొంచెం ఆవేశం ఉందనుకో సంగీతంలో. ష్యూర్, తప్పకుండా తీసుకువస్తాను మీ ఇంటికి. తన భర్త ఎదురుగానే సుందర్ ఆరాధనాపూర్వకంగా చూడటం, ప్రశంసల వర్షం కురిపించడం త్రిపురకి ఎబ్బెట్టుగా ఉంది. ఇక్కడ ఎవరి భావాలు దాచుకోకపోవడం సభ్యత కాబోలు. పరాయి మగవాడు భార్యని పొగడ్తా ఉంటే నీ అదృష్టం చూసి ఈర్ష్య పడుతుందబ్బో అంటూ సగర్వమైన హాస్యం పెదవుల మీద మెరిపించడం సభ్యత కాబోలు. కాస్త ఆవిడ చేత అదైనా మాట్లాడించారు. బొత్తిగా మూగబొమ్మలా ఉంది. ఒకరు మాట్లాడిస్తే ఎంతవరకు మాట్లాడతారు? నా భార్య కూడా పల్లెటూరి పిల్లే. పెళ్ళైనప్పుడు ఎలా ఉండేదనుకున్నారు? నాతో మాట్లాడ్డానికే భయపడిపోయేది. సాన పట్టగా పట్టగా ఇప్పుడు చూడండి, ఎలాంటి వారొచ్చినా అదరగొట్టేలా మాట్లాడుతుంది. ఇలా సిగ్గులు వలకబోసేవాళ్ళు లోలోపల కొంపలు ముంచుతారు. నాకేమీ తినాలనిపించడం లేదు. మీరు వచ్చే వరకు నేనిక్కడే కూర్చుంటాను. మల్లిక్‌తో మెల్లగా చెప్పింది త్రిపుర. డిన్నర్ ఏర్పాట్లు పైన రూప్ గార్డెన్‌లో జరిగాయి. పైకి పదండి. నీ కులం ఫీలింగ్ ఇక్కడ చూపించావంటే నిన్నో గొర్రెలా చూస్తారు. నవ్వుల పాలు అవుతాం. పద. మల్లిక్ కదిలాడు. పుట్టినప్పట్నుండి నేనేమీ ఎక్కడ తినలేదు. త్రిపుర నసిగింది. ఇప్పుడు తిను. డాక్టర్ గారి భార్యగా నీకు అప్పుడప్పుడు డిన్నర్లు తప్పవు. అలవాటు చేసుకో. ఇక్కడ అందరూ తింటుంటే నువ్వొక్కదానివి తినకపోతే ఎంత అసభ్యంగా ఉంటుంది. విధి లేనట్టుగా అతడితో కదిలింది త్రిపుర. రూఫ్ గార్డెన్ ఘుమఘుమలతో నిండిపోయింది. పువ్వుల వాసన కాదు, వంటకాల వాసన. ఎన్ని జంతువులు బలైపోయాయో ఈ డిన్నర్‌కి. వాటి మాంసం మసాలాలలో ఉడికి ఘుమఘుమలాడుతుంది. తినేవాళ్ళకి నోట్లో నీళ్లు నూరుతుంటే, తినని వాళ్ళకి కడుపులో తిప్పుతుంది. నేను రానండి. ఆ వాసనకే కడుపులో తిప్పుతుంది. వెజిటేరియన్‌లకి వేరే వంటలు సెపరేట్‌గా ఉంటాయి. పద. రమేష్ తండ్రి డిన్నర్ ఏర్పాట్లు చూస్తున్నాడు. మీరు వెజిటేరియన్ అనుకుంటాను. ఆ పక్కకు వెళ్ళండి అన్నాడు మల్లిక్‌తో. మల్లిక్ తినడం నేర్చుకొని 2 సంవత్సరాలైతుంది. భార్య వెంట ఉందని వెనకడుగు వేస్తే చెప్పలేం అన్నాడు ఒక ఫ్రెండు. అదేం లేదు. ఆవెన్ని ఇవాళంటే మోసగించగలను. ఎల్లకాలం ఎలా మోసగించగలను? అది ఎప్పుడో ఓసారి తెలుసుకోవాల్సిందే. త్రిపుర, నువ్వటు వెళ్ళు. నేను ఇటు వెళ్తాను. మాంసాహారాల వైపు వెళ్తున్న భర్తకేసి స్తబ్దుతవై చూడసాగింది త్రిపుర. ఉల్లిపాయ వాసన కూడా గిట్టని సబ్దంనుడి కొడుకే ఇంత దిగజారిపోయాడా ఆయన? మీరిటు రండమ్మా. శాకాహారాల వైపు 5, 6 కంటే ఎక్కువ లేరు. అది ఆడవాళ్ళే. స్టీల్ ప్లేట్‌లో ఏవేవో వడ్డిస్తున్నారు. తినమని బలవంత పెడుతున్నారు. తినకపోతే బాగుండదేమోనని మైసూర్ పాకు, బిళ్ళలు 2 తింది. ఇంకేం తినాలనిపించలేదు. కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. చూడకూడదనుకుంటూనే అటు చూసింది త్రిపుర. మల్లికు చేతిలో ఎముక పట్టుకొని పళ్ళతో పీక్కు తింటున్నాడు. ఇంచుమించు అందరూ అదే పనిలో ఉన్నారు. పొలంలో ఓసారి చనిపోయిన ఎద్దు చర్మాన్ని ఒలుచుకొని కళేబరాన్ని పారవేసిపోయారు. ఎవరో కళేబరాన్ని చుట్టుముట్టిన కుక్కలు అలాగే పీక్కు తింటున్నాయి. ఎర్రగా కండలు కండలు. త్రిపురకి కడుపులో తిప్పడం ఎక్కువైపోయింది. భళ్ళున వాంతయింది. అరే! ఏమిటి? ఏమైంది?
అందరూ గాబరాగా చుట్టుముట్టారు. తిన్న మైసూరు పాకు కక్కేసి ఆయాసపడిపోతున్న త్రిపుర ఏం మాట్లాడలేకపోయింది. చుట్టుపక్కల తింటున్న వాళ్ళంతా ప్లేట్లు వదిలేసి చేతులు కడుక్కున్నారు. వేవిల్లా చెప్పలేదేం? కంగ్రాచ్యులేషన్స్ మల్లిక్. ఆమెన్ని కిందికి తీసుకెళ్ళండి. పాపం ఈ వాసనలు పడనట్టుంది. రాజయ్య, ఈ టేబుల్ క్లీన్ చేదువురా? రమేష్ తండ్రి నౌకరికి పురమాయించాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక కావలసినవన్నీ చివాట్లు పెట్టాడు మల్లిక్ త్రిపురను. అందరూ భోజనాలు చేస్తుంటే ఎంత అసహ్యమైన దృశ్యాన్ని కల్పించావు. అందరూ భోజనాల మీద నుండి లేచిపోయేలా చేసావు కదా! ఆ వాసనలు పడలేదు నాకు. నేనసలు రానని చెప్పాను కదా! మరోసారి ఇలా పెంకి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నా వెంట రావాల్సిందే. నాకనుగుణంగా నడుచుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆర్డర్ పాడేశాడు మల్లిక్. నేను ఏదైనా భరిస్తానేమో గాని, మీరు మాంసం తింటానంటే మాత్రం భరించలేను. బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఏమిటా తిండి? ఏం తింటానో, ఏం మానేస్తానో అది పూర్తిగా నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? తినడం మానేయడం కాదు. రేపు కొని తెచ్చి వండి పెట్టమంటాను. వండి పెట్టాలి నువ్వు. మీరు తింటేనే సహించలేనిదాన్ని. మీకు నేను వండి పెడతానా? అది ఈ జన్మలో జరగని పని. అయినా మీరు ఎంత అసహ్యంగా తయారయ్యారు? తినకూడనివి తినడం, ఆడవాళ్ళతో రాసుకు పూసుకు తిరగడం, మీ భార్యని పరాయి మగవాళ్ళతో తిప్పడం. ఇదంతా నవనాగరికత. మాట్లాడితే సభ్యత, సంస్కారాలు అంటారు. వాసనే గిట్టని మీ భార్యతో కోడిని వడ్డించుకు తినడం సభ్యతా? అంతా మీరు చెప్పినట్లుగానే వినాలనడం సభ్యతా? ఏం? మీ భార్య మనసు తెలుసుకొని ఆమెను నొప్పించకుండా తిరగడం సభ్యత కాదా? భార్య అంటే మీ బండికి కట్టిన ఎద్దు ఏదో అయినట్టు ఆమె మీద అధికారం చలాయించడమేనా సంస్కారమంటే? త్రిపుర నుదురు బెదురు లేకుండా ఎదురు ప్రశ్నించింది. మీ భర్త డాక్టరు. సమాజంలో అతడికొక ఉన్నత స్థానముంది. అతడిననుసరించి నడుచుకోవడం భార్యగా నీ ధర్మం. కానీ విన్నాను. సరించడం నా ధర్మం కాదు. అయినా నా వయసులో నీ వయసెంత? నా అనుభవంలో నీ అనుభవమెంత? నాకు తెలిసిన దాంట్లో నీకు తెలిసిందెంత? సగం గూడా లేవు. అలాంటప్పుడు నా అధికారం ఒప్పుకోవడం నామోషీ ఏం లేదు నీకు. సంసారంలో చెరిసగమే కదా! నేను లేనిది మీరు లేరు. మీరు లేనిది నేను లేను. అలాంటప్పుడు నా మీద మీ అధికారం ఎంతుంటుందో మీ మీద నా అధికారం అంతుండాలి. వయసులో, చదువులో, తెలివిలో మీరు ఎక్కువ ఉన్నంత మాత్రాన నేను మీ కింద పడి ఉండాల్సిన అవసరం లేదు. అడుగడుగునా ఇలా ధిక్కరించే నీతో నేను కూడా కాపురం చెయ్యలేను. నేను నచ్చనప్పుడు నువ్వు నీ దారి చూచుకోవచ్చు. మల్లిక్ కూడా తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు. మర్నాడు ఉదయమే అత్తగారితో చెప్పింది త్రిపుర. మా ఊరికి పంపించేయండి అత్తయ్య నన్ను. ఎందుకే? ఏం జరిగింది? మీ డాక్టర్ కొడుక్కి నేను తగిన భార్యని కాదు. తగిన భార్యని చూసుకోమంటారేమో. నన్ను పంపించేయండి. వాడు తగిన భార్యను చూసుకుంటే నువ్వు తగిన భర్తను చూసుకుంటావా? యశోదమ్మ కట్టు స్వరంతో అడిగింది. అత్తయ్య, ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడినా అన్నట్టు తప్ప అతడిదైనా చెడిపోయేది మాత్రం నువ్వే. నువ్వు తొలగిపోతే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. సుఖపడతాడు. కానీ నువ్వు మనసులో కూడా ఆ భావం రానియని సంప్రదాయ కుటుంబం పుట్టి పెరిగిన పిల్లవు. జీవితం నాశనమయ్యేది నీకే కదా! త్రాగుబోతులతో, కూనికోరులతో, వ్యభిచారులతో కాపురం చేసే భార్యలున్నారు. అంతకంటే హీనమవుతుందా నీ కాపురం? వాడు డాక్టరు. వాడివి మొదటి నుండి పెద్ద పెద్ద పోకాళ్ళు. గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు చేసుకోవడం, వాళ్ళలాగా గొప్పగా బ్రతకాలనుకోవడం వాడికి అలవాటు. వాడి మనసు గ్రహించి వాడికి నచ్చినట్టుగా మిగిలితే నీ ముల్లేం పొయ్యింది?
కొంతకాలం ఓపిక పట్టి వాడు చెప్పినట్టుగా నడుచుకుంటే, ఆ తర్వాత జీవితమంతా నీ మాట వాడు వినే అధికారం సంపాదించుకోవచ్చు నువ్వు. బ్రాహ్ముడై పుట్టి మాంసం తినడం పాపం కాదా అత్తయ్య? ఆ తొప్పొప్పులు నిర్ణయించాల్సింది భగవంతుడు. నువ్వు నేను కాదు. తల్లిగా నువ్వు ఆయనకి ఏమి చెప్పలేవా? నేను చెబితే వినే వయసు దాటిపోయిందమ్మా. వాడు చెప్తే మేం వినే రోజులివి. మల్లిక్ ఎక్కడికో బయలుదేరుతున్నాడు. గడపలో కాలు తీస్తుంటే సుందర్ కారు దిగాడు. అరే! ఎక్కడికో బయలుదేరుతున్నావు? పని మీద వెళ్తున్నాను. నేను ఒక పని మీద వచ్చానులే. ఏమిటి? త్రిపుర సుందరి గారిని తీసుకొని వస్తానని అమ్మకు మాటిచ్చి వచ్చాను. తీసుకెళ్ళు, దానికేం? నువ్వొస్తే బాగుంటుంది. తనొక్కతి ఎలా వస్తుంది? రావడానికేం? కార్‌లో తీసుకెళ్ళి కార్‌లో దించేస్తావు. అడిగి చూడు మరి, వస్తుందేమో. 2 గంటల తర్వాత క్షేమంగా దిగబెడతాను. మల్లిక్ లోపలికి వెళ్ళి త్రిపురతో చెప్పాడు. నిన్ను తీసుకువస్తానని సుందర్ వాళ్ళమ్మకు మాటిచ్చాడంట. నేను రావడానికి వీలు కాలేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సుందర్ నిన్ను కార్‌లో తీసుకెళ్ళి కార్‌లో వదిలేస్తాడు. త్వరగా తయారై వెళ్ళు. మీరు లేకుండా నేనొక్కదాన్ని ఎలా వెళ్ళను? ఒక్కదానివి వెళ్తే ఏమవుతుంది? ఎవరూ కొరుక్కు తినరులే. కొంచెం చిరాకుగా అన్నాడు మల్లిక్. బయట ధైర్యంగా, స్వేచ్ఛగా తిరగడం నేర్చుకోకపోతే మీ స్త్రీజాతికి మోక్షముండదు. మొగాడి అధికారం ఆమగీకరించడం నామోషీ అనుకుంటున్నావు. మళ్ళీ ఆయన పంజగుక్కు పట్టుకు తిరగాలనుకుంటున్నావు. ఈ పరస్పర విరుద్ధమైన భావాల మధ్య కొట్టుకుంటూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటుంది మీ స్త్రీలోకం.